టీవీ45 న్యూస్ కి స్వాగతం. ఉప్పల్లో ఇద్దరు నకిలీ ఆర్టీఓలు, ఒకరిని అదుపులోకి తీసుకున్న ఉప్పల్ పోలీసులు, మరొకరి కోసం గాలిస్తున్న పోలీసులు. గత సంవత్సరాల కాలంగా వీరి దందా కొనసాగుతోంది. పోలీసుల అదుపులో ప్రేమ్ కుమార్ రెడ్డి ఉదయం తెల్లవారుజామున ఉప్పల్, చిలకనగర్, నారపల్లి, గట్కేసర్, మేడిపల్లి, జీడిమెట్ల పరిసర శివారు ప్రాంతాల్లో మిల్లర్స్ కి సంబంధించిన వాహనాలను పట్టుకుని ఒక వ్యక్తి వాహనదారునికి వద్దకు వెళ్లి ఆర్టీఓ కారులో ఉన్నారు అంటూ వసూలు చేస్తున్నటువంటి నకిలీ ఆర్టీఓ. 400 మంది బాధితులు కలరు. అయితే సుమారుగా 10,000 నుండి 30,000 వరకు వసూలు చేస్తున్న నకిలీ ఆర్టీఓలు. ఫేక్ ఆర్టీఓ అని చెప్పి మమ్మల్ని రోజు నిత్యం ప్రతి జాగాలో ఆపడం జరుగుతుంది. ఆపి ఆయన బండి ముందు వచ్చి ఆపేసి మేము మీ పేపర్ లేవని చెప్పి ఓ ల్యాప్టాప్ ఉంటుంది, ఒక రిసిప్ట్ బుక్ ఉంటుంది, దాంట్లో చూపించి మా దగ్గర 4,000, 5,000, 10,000 వరకు రోజు వసూలు చేస్తూ ఉన్నాడు. కనీసం ప్రతి రోజుకు ఒక 20 మంది దగ్గర వసూలు చేస్తూ ఉంటాడు. అది మేమంతా గమనించి ఈయన ఆర్టీఓ అయితే కంపల్సరీ ఆయన డిపోలోకి తీసుకుపోతాడు, లేకపోతే రిసిప్ట్ రాసిస్తాడు. వీళ్ళు ఎంబడి హోంగార్డ్ లేడు, ఎవ్వరు లేరు, పోలీసు వాళ్ళు లేరు, ఈయన ఫేక్ ఆర్టీఓ అని చెప్పి మేము 3 నెలల సంది ట్రై చేస్తూ ఉన్నాం. ఈయన గురించి 3 నెలల నుంచి ట్రై చేస్తే ఈ రోజు దొరకడం జరిగింది. గత 10 రోజుల క్రితం ఇదే ఆయన పేరు మీదనే మేము ఉప్పల్లో కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఖచ్చితంగా ఆయన పట్టుకుంటే మాకు ఫోన్ చేయండి మీకు అని చెప్తే ఇలా పొద్దుగల ఎస్ఐ గారికి ఫోన్ చేసాం 5 గంటలకు. ఇట్లా ఈ పలానా జాగాలు ఉన్నాయంటే ఆయనను ఫాలో చేయమని చెప్పారు. ఫాలో చేయమని చెప్తే ఫాలో చేసినాం. ఆయన ఇంటి దగ్గర పోయినాం. ఇంటికాడ కారు పెట్టిన తర్వాత వచ్చి కానిస్టేబుల్ తీసుకుపోయి ఆయనను తీసుకురావడం జరిగింది. ఆయన పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు దీని మీద తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు లక్ష్మయ్య. నేను ట్రాక్టర్ మిల్లర్ పెట్టుకొని కాంక్రీట్ పని చేపిస్తున్నాం. లేబర్ పెట్టుకొని మేము కాంక్రీట్ సభ్యులు చాలామంది ఉంటాం, 300-400 మంది ఉంటాం. అయితే మేము ఉదయం లేచి ట్రాఫిక్ ఇబ్బంది అయితే చెప్పి ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ఉదయం 4 గంటలకు 5 గంటలకు పనుల మీదకి వెళ్ళిపోవాలని పోతుంటాం. మా మిషన్లు తీసుకొని, మా వెహికల్లు తీసుకొని పోతుంటే ఈ ఫేక్ ఆర్టీఓ వచ్చి గల్లీలో నిలబడి మీకు లైసెన్స్ లేదు, ఇంత పొడి ఎందుకు తీసుకొని పోతున్నారు, మీ డ్రైవర్ లైసెన్స్ ఇది అని చెప్పి మమ్మల్ని ఎన్నో భయభ్రాంతులు చేసి 10,000, 20,000, 30,000, 5,000, 2,000 ఇచ్చిన కాడికి దండుకొని తీసుకొని పోతున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడుతారు అని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు అతన్ని పట్టుకొని పోలీసులకు పోలీస్ చెప్పడం జరిగింది. ప్రవీణ్ రెడ్డి. ఇంకో ఆయన పేరు అతను దొరకలేదు. అతను వెళ్ళిపోయాడు. ఆయన దిగి వెళ్ళిపోయాడు. చాలా రోజులు అంది, 1 year అయిపోతుంది. ఈ ఏరియాలో మొత్తం అలా ఉప్పలు అనుకో, మేడిపల్లి అనుకో, చించెల, ఇతర పెద్దలు ఎక్కడంటే అక్కడ నాగోలు వెళ్ళిపోయినారు. మొత్తం ఆపడం, ఎన్ని డబ్బులు ఇస్తాను చేసుకొని పోవడం జరుగుతుంది. ఎంత ఉన్నారు బాధ్యతలు? మొత్తం మేము బాధ్యతలు 300-400 మంది ఉంటాం. చాలా మంది బాధ్యత బిరిజా కార్లో తిరుగుతుంటారు. ఆ కారు తీసుకొచ్చిన వైట్ కార్లో తిరుగుతుంటాడు. ఎన్ని డబ్బులు వస్తాయని. కాబట్టి ఈ ఛానల్ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఇంకా మిగతా ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కలిసి మాకు న్యాయం చేసి మాకు తగు న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటే మీ మీద మేము మా నమ్మకం పెట్టుకొని ఉంటున్నాం.